పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన జరిపారు. ఈ మహా ప్రదర్శనకు ఆర్ కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ నూకనమ్మ, దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ షణ్ముగం, ఢిల్లీ ఇన్ఛార్జ్ కర్రీ వేణుమాధవ్, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్, తెలంగాణ రాష్ట్ర యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లాపల్లి అంజీ పాల్గొన్నారు. వందలాది మంది సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పార్లమెంటుకు రావడంతో జంతర్ మంతర్ దద్దరిల్లిపోయింది. జనాభా ప్రకారం వాటా పంచాలి అంటూ నినాదాలు చేశారు. రాజ్యాధికారంలో వాటా పంచకుండా బీసీలకు ఎన్ని రోజులు అన్యాయం చేస్తారని బీసీలు ప్రశ్నించారు. జరిగింది. అలాగే చట్టసభల్లో రిజర్వేషన్లు కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ద్వారానే సాధ్యం అవుతుంది కనుక మన పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు వారికి ఆ కార్యక్రమాన్ని అప్పచెప్పాము. వారు దిగ్విజయంగా పార్లమెంట్ లో వారితో కలిపి ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ సందర్భంతో కలిసి ఈ రోజున పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మహిళా లోకానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ ఇన్ఛార్జ్ కర్రీ వేణుమాధవ్ ఉదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాడు. చాలా నిండుదనం వచ్చింది. ఈ రోజున కర్పూర హారతులతో